నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ నేను కవిత ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కర్మ నుంచి తప్పించుకోవటం మాత్రం సాధ్యం కాదు చేసిన పాపాలు కుట్రలు అన్నీ ఇప్పుడు కర్మ రూపంలో టీడీపీని వెంటాడుతున్నాయా జరుగుతున్న పరిణామాలు వెలుగులోకి వస్తున్న నిజాలు అదే విషయం చెబుతున్నాయి వైఎస్ఆర్సీపీని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు పన్నిన కుట్రలు కర్మగా మారి బాబుకే తగులుతున్నాయి ప్రత్యర్థుల మీద పన్నిన పన్నాగాలు కర్మగా వెంటాడుతున్నాయి టీడీపీ దొంగలని పచ్చముఠా దొంగ బతుకులను బయట పెడుతున్నాయి తిరుమల లడ్డు నుంచి మొదలు పెడితే అదాని డేటా సెంటర్గా జరుగుతోంది అదే దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ వంచన కుట్ర మోసం దగ కుయుక్తి పన్నాగం ద్రోహం కపటత్వం వెన్నుపోటు కుటిలత్వం ఇలా ఎన్ని పదాలైనా ఉపయోగించండి వీటన్నింటికి యాప్ట్ అయ్యే పొలిటికల్ పర్సనాలిటీ దేశంలో ఒకే ఒకటి ఉంది ఆయనే చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఈనాటి వరకు బాబు ఎదుగుదల వెనుక గెలుపుల వెనుక కీలక మలుపుల వెనుక ఒక కుట్ర ఖచ్చితంగా ఉంటుంది ఒక వెన్నుపోటు ఉంటుంది నిస్సిగ్గుగా వాడేసుకుని వదిలేయాలన్న నీచమైన ఎత్తుగడ ఉంటుంది వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా పచ్చముఠా పన్నిన కుట్రలన్నీ కర్మగా మారి వారిని వెంటాడుతున్నాయి ప్రజలకు అసలు నిజాలు చెబుతున్నాయి పచ్చమూక అసలు బతుకుని ప్రజల ముందుంచుతున్నాయి కుట్రలకు కేరాఫ్ అడ్రస్ పచ్చముఠ కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ పచ్చమూక ప్రజల హృదయాలను గెలుచుకోవడం చేతకాని చంద్రబాబు అన్కో కుట్రలని గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు ఆ క్రమంలోనే రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు పన్నిన పన్నాగాలు అన్నీ ఇన్ని కావు ఎల్లో మీడియాతో కలిసి వైఎస్ఆర్సీపీ నేతల మీద కక్కుతున్న విషయం అంతా ఇంతా కాదు అయితే ఇప్పుడు ఆ కుట్రలన్నీ కర్మగా మారి పచ్చముఠాని వెంటాడుతున్నాయా అంటే అవుననే అంటున్నాయి జరుగుతున్న పరిణామాలు దేవుడంటే భయం లేదు దేవుడంటే భక్తి లేదు భక్తుల మనోభావాలతో ఆడుకోకూడదు అన్న ఆలోచన లేదు దేవుడి మీద దేవుడి పవిత్ర ప్రసాదం మీద కుట్రలు పన్నకూడదు అన్న జ్ఞానం లేదు చంద్రబాబు గురించి ఆయన చరిత్ర కానీ వర్తమానం కానీ చాలానే చెబుతాయి అయితే ఆ కుట్రలన్నింటిలో అత్యంత నీచమైంది ఆ తిరుమల లడ్డు పవిత్రత మీదే పన్నాగం పన్నడం వైఎస్ఆర్సీపీని దెబ్బ కొట్టడానికి ఏకంగా ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం మీద కుట్ర పన్నేశారు చంద్రబాబు తన ప్రయోజనాల కోసం సాక్షాత్తు ఆ కలియుగ వైకుంఠం విశిష్టతనే అపహాస్యం చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు తిరుమల లడ్డు మీద పచ్చముఠా పన్నుతోన్న పన్నాగాలు ప్రపంచమంతా గ్రహించింది చీకొట్టింది చివరకు సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది అప్పుడే చంద్రబాబు పాపం బద్దలైంది అయినా ఆ కుట్రలు ఆగడం లేదు వైఎస్ఆర్సీపీని అప్రతిష్ట పాలు చేసే పన్నాగంలో ఇంకా దేవుడిని పావుగా వాడేస్తున్నారు చంద్రబాబు కలియుగంలో భక్తులకు అనుగ్రహించడానికి ఆదుకోవడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఈ భూమి మీద వేంచేయడానికి తిరుమలని ఎంచుకున్నారు ఆ దేవుడు ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉండటం రాష్ట్రానికి ఒక వరం అనుగ్రహం ఆ దేవుడి దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయాల్సింది ఏంటి స్వామి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసే నా నీచ బుద్ధిని మార్చమని వేడుకోవాలి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని కొనసాగించే విజ్ఞతని ప్రసాదించమని కోరుకోవాలి ప్రజలు అధికారాన్ని ఇచ్చింది రాక్షస పాలన చేయడానికి కాదు అన్న ఇంగిత జ్ఞానమివ్వు తండ్రి అని వేడుకోవాలి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దుర్బుద్ధిని పోగొట్టమని కోరుకోవాలి కానీ చంద్రబాబు చేసిందేంటి ఇంకా చేస్తోందేంటి ఆ 7 కొండల వాడినే తన కుట్రలో పావుగా మార్చి వైఎస్ఆర్సీపీని అప్రతిష్ట పాలు చేయడానికి వాడని నెయ్యి మీద తయారు కాని లడ్డూ మీద జరగని తప్పు మీద పచ్చ పన్నాగాలు పన్నేశారు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ పచ్చముఠా చేసిన ఆరోపణలన్నీ 100కు 100% అసత్యమని తేలిపోయింది ఆ కుట్రలన్నీ కర్మగా వెంటాడుతూ టీడీపీలో భక్తి ముసుగులో ఉన్న దొంగలను బయట పెట్టడం మొదలుపెట్టిందంటున్నారు ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ తిరుపతిలో పరకామణి లెక్కింపు కోసం 23 కోట్ల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించారు అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్లే
పరకామణిలో విదేశీ డాలర్లను దొంగతనం చేస్తున్న రవికుమార్ ని పట్టుకున్నారు. పెదజీయర్ స్వామి మఠంలో పనిచేసే రవికుమార్ తప్పును ఒప్పుకొని ప్రాయశ్చిత్తంగా తన ఆస్తులను శ్రీవారికి రాసి ఇచ్చేశాడు. కానీ ఆ దొంగతనానికి వైఎస్ఆర్సీపీ నేతలకు ముడిపెడుతూ మరో కుట్ర మొదలుపెట్టింది టీడీపీ. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీ కెమెరాల వల్లే రవికుమార్ పట్టుబడితే అతనికి వైఎస్ఆర్సీపీకి లింకులు పెడుతూ దిక్కుమాలిన పన్నాగం పన్నారు. అటు తిరుమల లడ్డు పవిత్రతపై కుట్ర, ఇటు పరకామణి లెక్కింపు కుట్ర. ఈ కుట్రలే కర్మగా టీడీపీని వెంటాడుతూ పచ్చముఠాలో అసలు దొంగలను బయటపడేస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. ఇదిగో ఇలా చూడండి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఉభయ గోదావరి జిల్లాలలో అత్యధిక ఆదాయం ఈ ఆలయం నుంచే వస్తోంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 వారాల వ్రతం కోసం ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. తిరుమలను తలపించే ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇంతటి మహత్తరమైన ఆలయంలో హుండీ డబ్బు లెక్కింపు కోసం బయట నుండి వచ్చిన సేవకులను నియమిస్తారు. ఇదే తరహాలో రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేటకు చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు హుండీ లెక్కింపునకు వచ్చారు. ఓ సేవా సంఘం సభ్యుడిగా నగదు లెక్కింపులో పాల్గొన్న ఆయన చేతివాటం చూపించారు. భోజన విరామ సమయంలో 25,000 దొంగలించి బయటికెళ్లే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాసంశెట్టి శ్రీనివాసరావు బైక్ చెక్ చేయగా అందులో మరో 35,000 దొరికాయి. దీంతో ఆలయ ఈవో చక్రధర్రావు ఆత్రేయపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. ఇంతకీ ఈ వాసంశెట్టి శ్రీనివాసరావు ఎవరో తెలుసా? టీడీపీ కార్యకర్త. స్వయంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీలో శ్రీనివాసరావు సభ్యుడు. ఇదే విషయంపై ఆలయ ఈవోతో మాట్లాడినప్పుడు శ్రీనివాసరావు గురించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదు అని స్పష్టం చేశారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవుడి సొత్తును కాజేయడానికి యత్నించిన శ్రీనివాసరావు అప్పటికే పలు ప్రముఖ ఆలయాల్లో నగదు లెక్కింపునకు సేవకునిగా వెళ్లినట్టు తెలుస్తోంది. తిరుమల లడ్డు పవిత్రత మీద పచ్చముఠా కుట్ర పన్నితే అసలు టీడీపీలో ఎలాంటి దొంగలున్నారో వాడపల్లి వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపు దొంగతనంతో బయటపడింది. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆస్తులకు భక్తులు అందించిన కానుకలకు రక్షణ లేకుండా పోతుంది. ఇటీవల కాలంలో సింహాచలం అప్పన్న హుండీ లెక్కింపు సందర్భంగా 55,500 రూపాయలు దొంగతనం జరిగింది. దేవాలయంలో పనిచేస్తున్న కె రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్ ఈ దొంగతనానికి పాల్పడ్డారు. హుండీ లెక్కింపు సందర్భంగా రమణ అనే ఉద్యోగి 111,500 నోట్లను పేపర్లో చుట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ కు అందజేశాడు. ఆ డబ్బును సురేష్ బ్యాగులో పెడుతూ ఉండగా ఈవో చూసి పట్టుకున్నారు. రమణను సస్పెండ్ చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై కేసు పెట్టి ఆ వెంటనే స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. ఇలా నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. కూటమి నాయకుల ఒత్తిడితో జైలుకు వెళ్లకుండా స్టేషన్ బెయిల్తో సురేష్ బయటపడ్డాడు. పరకామణి వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టాలి అని కుట్ర చేసిన పచ్చముఠా దేవాలయాల్లో దొంగతనం చేసే దొంగలకు మాత్రం అండగా నిలుస్తోంది. ఇదిగో ఇలా చూడండి. కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఈవో ఈయన. పక్కా తెలుగుదేశం పార్టీ. అమ్మవారి ఆభరణాలు కాపాడవలసిన పదవిలో ఉండి వాటినే కాజేశారు. 5 కేజీల వెండి ఆభరణాలు, విలువైన అమ్మవారి చీరలు దొంగతనం చేసి తీసుకెళ్తూ భక్తులకు దొరికిపోయారు. ఆదివారం బ్యాంకులు ఉంటాయా? ప్రజలు ఎంత తిక్కోలం అయిపోయినామో, ఎంత తిక్కోలం చేస్తున్నాడంటే ఈ ఈవో గారు రానిచ్చి అమ్మవారి దగ్గర ఉండి కూడా 100కి 100 పాళ్ళు ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు చేసిండ్రు. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. ఈయన పుట్టుకతోనే ఈ దొంగతనాలు చేసేది ఇవన్నీ బాగా అలవాటు ఉంటా. కదిరి అంతా అయిపోయి ఇక్కడ వచ్చినానంటున్నారు. మాకు ఈవో గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మీ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. విన్నారుగా ఈవో అతి తెలివితేటలు. ఆదివారం రోజు అమ్మవారి నగలు బ్యాంకులో వేయడానికి తీసుకెళ్తుంటే పట్టుకొని దొంగ అంటున్నారట. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ డబ్బులు దొంగతనం చేస్తూ దొరికిపోయిన వాసంశెట్టి శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త. సింహాచలం హుండీ డబ్బులు 55,000 దొంగతనం చేసి దొరికిపోయిన రమణ, సురేష్లకు కూటమి నేతలే అండగా నిలబడ్డారు. ఇక ఎర్రదొడ్డి గంగమ్మ గుడిలో అయితే ఆలయ ఈవోనే దొంగగా మారి అడ్డంగా దొరికిపోయాడు. ఈయన స్థానిక టీడీపీ నాయకుడు. తిరుమల లడ్డు పరకామణి విషయాలలో చంద్రబాబు అన్కో వైఎస్ఆర్సీపీ మీద అన్యాయంగా కుట్రలు పన్నితే కర్మ వదిలిపెడుతుందా?
ఆ పన్నాగాలే కర్మగా మారి వెంటాడి టీడీపీలో భక్తుల ముసుగులో ఉన్న దొంగలందర్నీ బయట పెడుతుందని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరగని లిక్కర్ స్కామ్ జరిగిందని కుట్ర చేశారు. తప్పుడు కేసులు పెట్టారు. అక్రమ అరెస్టులు చేశారు. ఆ కుతంత్రం కర్మగా వెంటాడుతోంది. చంద్రబాబు పాలనలో నకిలీ మద్యం స్కామ్ ని బయటపెట్టింది. ప్రజల ఆరోగ్యాలతో పచ్చమూక చెలగాటమాడుతోన్న తీరు సాక్ష్యాధారాలతో బయటపడిపోయింది. కర్మ వదిలిపెట్టదు కదా. డిస్టిలరీ, వైన్ షాప్, బెల్ షాప్, నకిలీ మద్యం కాదేది లిక్కర్ స్కామ్ కి అనర్హం అని నిరూపించిన ఘనులు పచ్చమూక. అస్మదీయులకు దోచిపెట్టడం, చీకటి జీవోలు, అధిక ధరలకు మద్యం విక్రయించటం, బినామీలతో బరి తెగించటం, నకిలీ మద్యాన్ని పరిశ్రమ స్థాయిలో తయారు చేయటం, బెల్ట్ షాప్ల కేంద్రంగా ఊరూరా నకిలీ మద్యం విక్రయించటం. అబ్బో, ఒకటా రెండా? పచ్చముఠా లిక్కర్ స్కామ్లను తెరిచి చూస్తే ఎన్నెన్ని దరిద్రాలు కనిపిస్తాయో. వీటన్నింటికి నకిలీ మద్యం స్కామ్ మరింత ప్రత్యేకమైంది. వైఎస్ఆర్సీపీ మీద పచ్చముఠా పన్నిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. జగన్ హయాంలో జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా నమ్మించడానికి సిట్ అండతో కుట్రల మీద కుట్రలు చేస్తూనే ఉంది. విఫలం అవుతూనే ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి నేతలను లక్ష్యంగా చేసుకొని జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా కుతంత్రాలు చేస్తూ వచ్చారు చంద్రబాబు అండ్ కో. కానీ జరిగిందేంటి? ఆ కుట్రలన్నీ కర్మగా మారి టీడీపీ నేతల నకిలీ మద్యం కుంభకోణాన్ని బయటపెట్టాయి. వైఎస్ఆర్సీపీ మీద లిక్కర్ కోణంలో చంద్రబాబు బృందం విషం కక్కితే వాళ్లు చేసుకున్న కర్మ మాత్రం పచ్చముఠా నకిలీ లిక్కర్ స్కామ్ ని బట్టబయలు చేసింది. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్ షాపులు, ఇలా మొత్తం మద్యం వ్యవస్థ అంతా పచ్చముఠా గుప్పెట్లోనే ఉంది. దీంతో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించడం ఎల్లో బ్యాచ్ కి తేలిక అయ్యింది. అందుకే తొలి ఏడాదిలోనే టీడీపీ లిక్కర్ మాఫియా 5,000 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నకిలీ మద్యం స్కామ్ లో దొరికిన వాళ్లు కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాదు, చంద్రబాబుకి సన్నిహితులు కూడా. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు స్వయంగా టీడీపీ బీఫామ్ ఇచ్చి మరీ తంబళ్లపల్లె నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలిపిన జయచంద్రారెడ్డి ఈ మాఫియాలో కీలక పాత్రధారి. ఇక ఈ కేసులో A1 గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు, పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారు. అంతగా చంద్రబాబుకి సన్నిహితులన్నమాట. ఈ నకిలీ మద్యం స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి జోగి రమేష్ మీద డైవర్షన్ కుట్ర చేసేశారు. కానీ టీడీపీ నేతల అసలు బతుకు మాత్రం ప్రజలకు తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి పాలన మీద పచ్చముఠా చేసిన కుట్రల్లో ఒకటి లేని అప్పులు ఉన్నట్టుగా చెప్పడం. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా జగన్ పాలనలో ఏపీకి అప్పులు 12 లక్షల కోట్ల రూపాయలు చేరిపోయాయని, 14 లక్షల కోట్ల రూపాయలకు చేరిపోయాయని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఏపీ మరో శ్రీలంక అయిపోతుందని ప్రజల మెదళ్లల్లో విషం నింపే కుట్ర చేశారు. ఆ కుట్రలే కర్మగా మారి చంద్రబాబును వెంటాడుతున్నాయి. అందుకే అప్పులు, స్కామ్లు చేయడం మినహా తనకేం చేత కాదని మరోసారి తెలుగు ప్రజలకు నిరూపించేశారు చంద్రబాబు. కేవలం 18 నెలల కాలంలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పెంతో తెలుసా? 2,66,175 కోట్ల రూపాయలు. మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు లేదు, జగన్ ప్రభుత్వంలో ప్రారంభించిన పథకాల కొనసాగింపు లేదు. మరి 2,66,175 కోట్ల రూపాయలు ఏం చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎవరికీ తెలీదు. కానీ 18 నెలల్లో 2,66,175 కోట్ల రూపాయలు అప్పుని మాత్రం ఏపీ ప్రజల నెత్తిన వేసేసింది చంద్రబాబు ప్రభుత్వం. వచ్చే 3.5 ఏళ్లకి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మరి. విశాఖలో నెలకొల్పే డేటా సెంటర్, అదాని డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కుదిరిన ఒప్పందం అది. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదాని చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల వైజాగ్ కి గూగుల్ వచ్చింది. గూగుల్ నెలకొల్పే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు అంతకుముందు అదాని పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. జగన్ సీఎంగా ఉన్న వేళ 2023 మే 3న విశాఖలో అదాని డేటా సెంటర్ కు పునాది పడింది. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది.
అంతకు ముందే అదానికి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ వెంటనే 2021 మార్చి 9న జగన్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గూగుల్తో ఒప్పందం సమయంలో ఉద్దేశపూర్వకంగానే అదాని పేరును తొక్కిపెట్టేశారు చంద్రబాబు. జగన్కి క్రెడిట్ వెళ్లకూడదని, ఆ ఘనత అంతా తన ఖాతాలో వేసుకోవాలని ఆ కుట్ర చేసేశారు. కానీ కర్మ వదిలిపెట్టదు కదా. చివరకు ఏమైంది? అది అదాని డేటా సెంటరే అని అధికారికంగా చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకుంది. తాజాగా డేటా సెంటర్ కోసం భూ కేటాయింపులు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అందులో అదాని ఇన్ఫ్రా, అదాని కనెక్ట్స్ ఇండియా, అదాని పవర్ కి భూ కేటాయింపు చేస్తున్నట్లు ప్రకటించింది. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడితో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ను అదాని భాగస్వామ్యంతోనే గూగుల్ ఏర్పాటు చేస్తోందని ఆ జీవోలో పేర్కొంది. జగన్ దార్శనికత, ముందు చూపు ఏపీ ప్రజలకు తెలియకూడదని కుట్రలు పన్నిన చంద్రబాబు చివరకు అదే ఏపీ ప్రజలకు జగన్ కృషితోనే అదాని గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి వచ్చిందని ఒప్పుకోక తప్పలేదు. దాన్నే అంటారు ఎవరు వదిలిపెట్టినా కర్మ వదిలిపెట్టదని. సెల్ ఫోన్ ఇండియాకు తెచ్చిందెవరు? ఈ ప్రశ్నకు జవాబు తెలిసిన వాళ్ళైతే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయం అని చెబుతున్నారు. తెలియని వాళ్ళు తెలియదని చెబుతున్నారు. కానీ ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రం అది నేనే అంటూ పచ్చాబద్ధంతో 20 ఏళ్లుగా ప్రజలను చావగొడుతున్నారు. తాము ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు అన్నది పచ్చముఠా నమ్మకం. అందుకే జగన్మోహన్ రెడ్డి పాలన మీద పచ్చి అబద్ధాలు చెప్పారు. జగన్కి పాలనే చేత కాదన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? నాడు జగన్ పాలనపై చేసిన కుట్రలు కర్మగా మారి వెంటాడుతున్నాయి. ఎంతగా అంటే ప్రభుత్వ స్కూల్ని విజిట్ చేస్తే ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డే కనిపిస్తాడన్న భయంతో చివరకు క్లాస్ రూమ్ సెట్ వేసి ఆ సెట్లో విద్యార్థులను ఉద్ధరిస్తున్నట్లు డ్రామాలేసే దీన స్థితికి చంద్రబాబు, లోకేష్ దిగజారిపోయారు. ఇదిగో ఇలా చూడండి, బాగుంది కదా క్లాస్ రూమ్. అసలు ఏపీలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను జగన్మోహన్ రెడ్డి మార్చి పారేశారు కదా, అందుకే ఇంత బాగుందని అంటారా? మీరన్నది నిజమే. ఏపీలో సర్కారు బడులను ఇంటర్నేషనల్ స్కూల్స్ కి ధీటుగా జగన్ తయారు చేశారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రం క్లాస్ రూమ్ కాదు, క్లాస్ రూమ్ లాంటిది సెట్టింగ్. క్లాస్ రూమ్ సెట్టింగ్ సాధారణంగా సినిమా షూటింగ్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లకు సెట్టింగులు వేయడం చూస్తాం. కానీ పిల్లలు చదువుకునే పాఠశాలలోనే ఏకంగా సెట్టింగ్ వేసి చంద్రబాబు సరికొత్త చరిత్ర సృష్టించారు. పార్వతీపురం, మన్యం జిల్లా భామిని మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో చంద్రబాబు, లోకేష్ నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇది. ఇలా సెట్టింగులు వేసే కర్మ ఏం పట్టిందంటారా? నిజమే, మీరన్నది నిజమే. కర్మ ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడానికి మొహం చెల్లక ఇలా క్లాస్ రూమ్ సెట్టింగ్ వేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది పచ్చముఠాకి. లోకేష్ కి విద్యాశాఖ ఇచ్చిన చంద్రబాబు భావి తరాలను ఉద్ధరించడానికి తన కుమారుడు ఎలా కష్టపడుతున్నాడో డ్రామాల మీద డ్రామాలు చేయడానికి, జగన్ పాలన మీద కుట్రలు చేయడానికి పెద్ద స్కెచ్చే వేశారు. అందులో భాగంగానే ఆ మధ్య శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలకు వెళ్లారు. నాడు నేడులో భాగంగా జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దిన వేల పాఠశాలల్లో ఇదొకటి. జగన్ అద్భుతంగా మార్చిన పాఠశాలలో జగన్ ప్రభుత్వం సమకూర్చిన డిజిటల్ తరగతిలో కూర్చొని తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచనల్లో పుట్టిందని ఒక దిక్కుమాలిన అబద్ధం ఆడేశారు చంద్రబాబు. జగన్ తెచ్చిన అమ్మఒడి పథకం గురించి తెలుగు ప్రజలకే కాదు, దేశ ప్రజలందరికీ తెలుసు. దాన్ని కాపీ కొట్టి ఆ పథకాన్ని లోకేష్ ఖాతాలో వెయ్యాలని ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు. పైగా చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యార్థులతో కలిసి కూర్చున్న కుర్చీలు, డబుల్ డెస్క్ బెంచ్లు వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చినవే. అది బహిర్గతమవుతుందనే భయంతో నాడు నేడు పథకం పేరుపై స్టిక్కర్లు అతికించి మాయం చేశారు. అసలు ఆ పాఠశాలలో అమర్చిన ఫ్యాన్లు, లైట్లు, అధునాతన ఐఎఫ్ఐ స్క్రీన్లు అన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవే. గత ప్రభుత్వం అందజేసిన అధునాతన ఐఎఫ్ఐ స్క్రీన్ ముందు నిలబడి తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచనల నుంచి పుట్టిందేనని సీఎం చంద్రబాబు చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నవ్వుకుంటే తెలుగు ప్రజలంతా తలలు పట్టుకున్నారు.
ఆ దెబ్బతో తాము ప్రభుత్వ పాఠశాలలను విజిట్ చేసిన ప్రతిసారి ఆ స్కూల్స్ ని చూస్తే ప్రజలకు జగనే గుర్తుకొస్తాడన్న సత్యం తండ్రి కొడుకులకు అర్థమైంది. అంతగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను జగన్మోహన్ రెడ్డి మార్చేశారు. అందుకే తాము ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే ప్రజలకు జగన్ గుర్తుకొస్తాడని నిస్సిగ్గుగా క్లాస్ రూమ్ సెట్టింగ్ వేసి పని కానించేశారు చంద్రబాబు, లోకేష్. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు జగన్ కి పాలించటమే రాదని విషం కక్కుతూ కుట్రలు చేశారు. ఆ కుట్రలే కర్మగా మారి వెంటాడితే చివరకు జగన్ అభివృద్ధి చేసిన స్కూల్స్ లోకి వెళ్లడానికి మొహం చెల్లక క్లాస్ రూమ్ సెట్టింగ్ వేసుకునే దుస్థితికి దిగజారిపోయారు. అందుకే అనేది ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే. ఈ సృష్టి నియమం ఇదే. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.